హైదరాబాద్ లో ఫుట్పాత్ అక్రమణలను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలగిస్తున్నారు. అంబర్పేట్ నుంచి ఉస్మానియా గేట్ వరకు అక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అంబర్పేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం కూడా ఇక్కడ ఫుట్పాత్లు ఆక్రమించిన వాటిపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈరోజు అంబర్పేటలోని మొత్తం 6 టీములు అంబర్పేటలో అయితే అంబర్పేట్ చేనంబర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లే దారిలో, తర్వాత అలీకేఫ్ నుంచి ఇటు ముందుకెళ్లే దారిలో, తర్వాత రమణ థియేటర్ నుంచి అటు ఉప్పల్ వెళ్లే దారిలో ఈ దారులన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఫుట్పాత్లు ఆక్రమించి రోడ్డుపై వరకు కట్టుకున్న నివాస సముదాయాలు కావచ్చు, అలాగే వాణిజ్య భవనాలు కావచ్చు, ఆ ఫుట్పాత్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. మనం అంబర్పేటలో ఉన్నాం. అంబర్పేటలో మార్నింగ్ ఉదయం నుంచి కూడా ఈ 6 బృందాలు ఈ ఫుట్పాత్లు ఆక్రమించి కట్టిన గోడలు కానీ, ప్రహారీలు కానీ, అలాగే కింద ఏదైతే టోటల్గా ఈ ఫుట్పాత్ ఆక్రమించిన వాటిని కూల్చేస్తున్నారు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే చెప్పండి, మొత్తం ఎన్ని గుర్తించారు, ఎట్లా కూల్చివేత కారణం ఏంటి? రైట్ టు వాక్ అనే నినాదంతో మన దగ్గర జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశం ప్రకారం ఇంతకుముందు ఫస్ట్ విడతలో కూడా పబ్లిక్కి పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేశారో, ఫుట్పాత్ గారికి ఎంతమంది అయితే ఎంకరేజ్మెంట్ చేశారో వాళ్ళ వరకు మేము ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ అధికారులతో తీసుకొని వాళ్ళతో మార్క్ చేయించుకున్న తర్వాత మేము వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి కూల్ చేసుకుంటున్నాం. ఎన్ని గుర్తించారు మొత్తం హైదరాబాద్ సిటీలో ఎన్ని గుర్తించారు మన అంబర్పేట ఏరియాలతో పాటు? ఈ రోజు మటుకి 2 స్టేజ్లు ఉన్నాయి. అలీకేఫ్ నుంచి శ్రీరామ థియేటర్కి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ గేట్ నుంచి చేనంబర్ చౌరస్ వరకు ఈరోజు దాదాపు 1500 స్టెప్స్ మేము ఈరోజు కంప్లీట్ చేసుకెళ్తాం. ఈవినింగ్ కల్లా మీరు ఇంటి యజమానులకు ఏమైనా ముందస్తుగా చెప్పారా, నోటీసులు ఇచ్చారా, ఎట్లా చేస్తున్నారు? పర్మనెంట్ స్ట్రక్చర్స్కి అయితే ఇంటి యజమానులకి మేము నోటీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఇంకా అట్లాంటి దానికి వెళ్ళట్లేదు. ఫస్ట్ ఫుట్పాత్ మీదకి వచ్చినటువంటి ముందు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మటుకు మాత్రం, అలాగే రోడ్డు మీద పెట్టుకున్నటువంటి చిన్న చిన్న షాపులకు కానీ చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ముందే చెప్పి వేరే ప్లేస్ చూపించడానికి కానీ వాళ్ళని పక్కన జరిపి ఇబ్బంది కాకుండా ఉంచి వాళ్ళని అక్కడ నుంచి అప్పటికైతే క్లియర్ చేయించి ఫుట్పాత్ నుంచి ఏమైనా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అవి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేము మొదటి విడతలో భాగంగా ఫస్ట్ ఎలక్షన్ కంటే బిఫోర్ 10,000 దాకా క్లియర్ చేసి పెట్టినాం. ఇప్పుడు సెకండ్ విడతలో ఈరోజు 1500కి టార్గెట్ పెట్టుకుని మాక్సిమం ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాం. ఎట్లా ఉంది అంటే ముందస్తు ఇంకా ఎలా ఉండబోతుంది? ఇంకా 2 రోజులు ఎట్లా కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్గానే ఉంటామండి. ఎందుకంటే అది అందరికీ పబ్లిక్ హక్కు, నడవాల్సింది. వాళ్ళు నడవకుండా పార్కింగ్ ఇవ్వడానికి ట్రాఫిక్ ఇబ్బంది అని ఇప్పుడు మనకు హైదరాబాద్ గురించి బాగా కామెంట్స్ కూడా ఉంటాయి. మన హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్, మంచి హైదరాబాద్గా విశ్వనగరంగా పేరు రావాలని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా మాకు కృషి చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఎంతవరకు పర్మిషన్ ఇస్తున్నారో, ఎంతవరకు వాళ్ళ ఏరియా ఉందో వాళ్ళ వరకు వాళ్ళు సొంతగా ఆలోచించుకొని వాళ్ళతో మార్పు వస్తే తప్ప మేము ఎంత సాధ్యం చేసినా కూడా పబ్లిక్ నుంచి రావాలి. అలాగే ఇంటి ఓనర్స్ నుంచి కూడా వాళ్ళ లోపల మార్పు వచ్చి వాళ్ళు స్వయంగా మారి మా ప్లేస్ ఇంతవరకే మేము ఇక్కడికే కట్టుకోవాలనే ఉద్దేశంతో కరెక్ట్ కట్టుకుంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒకవేళ అట్లా అక్రమణదారులు కానీ బిల్డర్స్ ఎవరైనా అట్లా కట్టి ఉన్నా కానీ ఖచ్చితంగా అది గురి చేస్తాం. అట్లాంటి కొనే దగ్గర కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సిందిగా పబ్లిక్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే పర్మిషన్ ఎంతవరకు తీసుకుంటారో భవన యజమానులు కానీ ఇట్లా వాణిజ్య సముదాయాలు కానీ అంతవరకు మాత్రమే కట్టుకోవాలి. కానీ రోడ్డును ఆక్రమించి ఫుట్పాత్ల మీద కట్టుకొని బాటసార్లకు ఏదైతే కాలినడకన వేళ వరకు ఇబ్బంది చేయొద్దని చెప్పి ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇది మరికొద్ది రోజుల పాటు ఏదైతే ఈ మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా కూల్చివేతలు ఆక్రమించిన ఎవరైతే ఫుట్పాత్లు ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళంతా కూల్చివేతలు మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం కూడా కూల్చివేతలు కొనసాగుతాయని చెప్తున్నారు. రానున్న రోజుల్లో అయితే ఏదైతే హైదరాబాద్లో కాలినడకన వెళ్లే వాళ్ళకు పెద్దపేట వేస్తాం. సో వెళ్లే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసేందుకు భాగంగానే ఈ కూల్చివేత ప్రక్రియలు చేపడుతున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. మౌనిక.